నాగ్పూరి గోలా బాత్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. దీంతో 1 కప్పు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, పుట్నాల పొడి, కొత్తిమీర, శనగపిండి, వాము, కారం, ఇంగువ, ఎండు కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం 2 రకాల కారం తీసుకున్నాము. ఒకటేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇంకొకటి రెగ్యులర్ కారం, పెరుగు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఇదేమో మనకి తాలింపులోకి వెళ్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం 5 ఎండుమిరపకాయలు వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. అలాగే చిన్న స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరి పొడి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. నూనె, నెయ్యి ఏమీ వేయట్లేదు. మనం మహారాష్ట్ర సైడ్ వెళ్తే నాగ్పూరి గోలా బాత్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. రైస్ ఐటమ్ బాగుంటుంది. రెగ్యులర్గా మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు, మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే అన్నీ. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి, అలాగే నువ్వులు. ఎండు కొబ్బరిని కొంచెం ఇలా వేయించితే లైట్గా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి ఎంత బాగుంటుందో. దీన్ని కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో నూనె వేస్తున్నాం. తాలింపు చేస్తున్నాం. మనం సింపుల్ తాలింపు రైస్ అన్నమాట. దీనికోసం ఆవాలు, కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేయించుతుంటేనే గుమగుమలు ఆడిపోతుంది, మంచి అరోమా వస్తుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు. ఇప్పుడు కాస్త పసుపు. ఇందులో మనం ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఈ బాండీలో నేను ఫస్ట్ శనగపిండి వేసేసి ఇదే బౌల్తో కొలత తీసుకుంటా. ఒకటిన్నర కప్పు. ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. చాలామంది రైస్ వండేటప్పుడు ఉప్పు ఎంత వేయాలో తెలీదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా వాటర్ వేసి బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసేటప్పుడు ఆ వాటర్ని టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోతే కనుక మనం రైస్ వేసిన తర్వాత వండాక పర్ఫెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. వాటర్ ఎలా ఉండాలి అంటే సముద్రం నీళ్ళు కొంచెం ఉప్పుగా తగులుతూ ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు నీళ్లు మరగాలి. నీళ్లు మరిగే లోపల ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎండు కొబ్బరిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని శనగపిండిలో వేసేసుకోవాలి. నువ్వులు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి, ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం గుత్తి వంకాయ చేసిన, మసాలా క్యాప్సికమ్ చేసిన, మసాలా వంకాయ చేసిన ఈ కాంబినేషన్లో ఇలా పౌడర్ చేసి వేస్తే కనుక రుచికి రుచి, అలాగే థిక్ గ్రేవీ కూడా మనకి హ్యాపీగా వస్తుంది. చాలా బాగుంటుంది. సింపుల్ బగారన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, బటర్ నాన్తో తిన్నా అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కాస్త పుట్నాల పొడి వేసుకుంటున్నాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెగ్యులర్ చిల్లీ పొడి. మామూలు ఎప్పుడైనా మనం పిండి వంటల్లో యాడ్ చేసినా, ఇలా ఏదైనా సపరేట్గా చేసినప్పుడు యాడ్ చేసినా డైరెక్ట్గా వేయకుండా చేతితో ఇలా కాస్త నలిపి వేసామనుకోండి, అందులో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా వాముగా చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కొంచెం రైస్లో వేద్దాం, కొద్దిగా ఇక్కడ వేసి ఈ పిండికి సరిపడా ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు వేయాలి. అలాగే కాస్త నెయ్యి వేసుకుందాం కొద్దిగా ఇందులో. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేద్దాం. చిన్న చిన్న ఉండల్లాగా చేయాలన్నమాట. రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇందులో పెరుగు వేస్తున్నాను.
మొత్తం మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, పిండిని మెత్తగా తడుపుకోవాల్సిన అవసరం లేదు. మనకి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఒకసారి మీరు దీన్ని టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు కారం ఏమన్నా కావాలి అంటే ముందే పెరుగు వేయక ముందే చూసుకోవాలన్నమాట. రెడీగా ఉంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇందులో మనం రైస్ వేసేద్దాం. నీళ్ళు బాగా ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాం. ఎప్పుడైనా సరే పులావ్ చేసినా బిర్యానీ చేసినా మనం తీసుకునే బాస్మతి రైస్ మటుకి మంచి క్వాలిటీ ఉంటేనే రైస్ చాలా బాగా కనిపిస్తుంది. రైస్ వేసిన తర్వాత రైస్ ఒక 40% ఉడికిన తర్వాత అప్పుడు మనం గోలాలు చేసి ఇందులో వేయాలన్నమాట. నాగ్పూరి గోలా తయారు చేసుకోవాలి. ఇందులో మనం నిమ్మరసం కూడా వేస్తున్నాం. టేస్ట్ కూడా రెగ్యులర్గా మనం చేసుకునే పులావులు తాలింపన్నం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈజీ ప్రాసెసే, ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి తయారు చేసి చూసుకోండి. ఇంత క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ చేసుకుంటే మీకు టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ తయారు చేయొచ్చు. మెయిన్గా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించడమే పెద్ద టాస్క్ మనకి. సో రెగ్యులర్గా చేసినవి వాళ్ళు ఇష్టంగా తినరు, అండ్ బాగా తింటున్నారు అని చెప్పేసి ఈరోజు తిన్నారని రేపు మళ్ళీ సేమ్ చేసి ఇచ్చినా వాళ్ళు తినరు. కాబట్టి ఇలాంటి సింపుల్ రైస్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఎప్పుడైనా ఇంట్లో సడన్గా ఫ్రిడ్జ్ తీసి చూస్తే వెజిటేబుల్స్ ఏమి ఉండవు, అయిపోతాయి, బయటికి వెళ్ళే ఓపిక ఉండదు. సమ్టైమ్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటాము. లేదు అవి ఏం వద్దు, ఇంట్లోనే ఉన్నది సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే అసలు ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా తయారు చేసుకునే ఐటమ్ అండి. చూడండి, ఇలాంటివి చేసేటప్పుడు పిల్లల్ని పిలవండి కిచెన్లోకి. పిల్లలతో చేస్తే వాళ్ళు భలే ఇష్టంగా చేస్తారు, అండ్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం ఏం డీప్ ఫ్రై చేయట్లేదు, వాళ్ళు ఏం హడావిడి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ చేసినప్పుడు పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్తూ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎన్ని చెప్తారు తెలుసా. అసలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే గబగబా వాళ్ళకి అన్నం పెట్టేయాలి, తినాలి, ట్యూషన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఎన్నో చెప్పాలి అని చెప్పి మన దగ్గరకు వస్తారు. సర్లే ఫస్ట్ నువ్వు తిను, నోర్మై, వచ్చినప్పటి నుండి మాట్లాడుతూనే ఉంటావు, ఇంకా ఆపవా, ఆపు అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేవన్నీ వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ షేరింగ్ అంతా మనతో చేస్తేనే ఏదైనా సరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు అయిపోతుందండి. మనం చెప్పనివ్వకపోతే వాళ్ళు మనతో కన్నా ఎవరైతే ఎక్కువగా వింటున్నారో లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండడం కానీ మన దగ్గర హైడ్ చేయడం కానీ అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలు కదా, వాళ్ళతో ఏముంటుంది చెప్పుకోవడానికి, వాళ్ళు ఏం చెప్తారులే అని అనుకుంటాం కానీ వాళ్ళలో చాలా ఉంటుంది. అండ్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి తెలియని విషయాలు కూడా ఇప్పటి పిల్లలు చెప్తున్నారు తెలుసా అండి. సో ఇలా అన్ని ముట్టీలు చేసేసుకోవాలి. అలాగే రైస్ కూడా చూడండి ఒక 40 to 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసి తయారు చేసుకున్న ముట్టీలు ఉన్నాయి కదా, ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేసేయండి. ఆ ఆవిరికే ఉడికిపోతాయి. మూత పెట్టేసి ఇప్పుడు మంట చిన్నగా చేశాను. 15 to 20 minutes చిన్నగా మూత పెట్టి ఉడికిచ్చేస్తే కనుక నాగ్పూరి గోలా బాత్ రెడీ అయిపోతుంది. ఒక 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చక్కగా దమ్ అవుతుంది. ఆవిరికే మనం చేసిన నాగ్పూరి గోలా చక్కగా స్టీమ్ అయిపోతాయి. బాత్ అంటే రైస్ అండి, అది కూడా మంచి కుక్ అయిపోయింది. సో దీనికి మళ్ళీ స్పెషల్గా గార్నిష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా కొత్తిమీర అలాగే నెయ్యి వేస్తే అసలు సూపర్ ఉంటుంది. నాగ్పూరి గోలా బాత్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కాస్త నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కాస్త వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు నీళ్లు వేసుకొని అందులో కాస్త నిమ్మరసం కూడా వేసి మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఒక 40% కుక్ అవ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, వాము, ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త నెయ్యి కూడా వేసి పెరుగు వేసి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ముట్టీలుగా చేసుకొని 40 to 50% ఉడికిన రైస్ లో కనిపిస్తున్న విధంగా పెట్టి మూత పెట్టి 15-20 నిమిషాలు దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన నాగ్పూరి గోలా బాత్ రెడీ అవుతుంది.